తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటి. విడతల వారీగా ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేస్తోంది. అయితే ఇండ్ల నిర్మాణానికి ఇచ్చే డబ్బులను కూడా విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కూడా చేస్తోంది ప్రభుత్వం. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు సాంకేతిక లోపం చిక్కులు తెచ్చిపెడుతోంది. పనులు ప్రారంభించే ముందు యాప్లో ఏ బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేశారో వాటిని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా సాయం డబ్బులను విడుదల చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ కేవైసీ పొందిన బ్యాంకు ఖాతాలకే ప్రభుత్వం సాయం అందిస్తోంది. దానికి ఫలితంగా లబ్ధిదారులు ముందుగా అందించిన బ్యాంకు ఖాతాలకు కాకుండా ఈ కేవైసీ పొందిన ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో లబ్ధిదారులకు చిక్కులను తెచ్చిపెట్టినట్లయింది. ఈ కేవైసీ పొందిన కొన్ని ఖాతాలు ఉపయోగించడం లేదని, మరికొన్ని అప్పులు చెల్లించినందున బ్యాంకు అధికారులు ఖాతాలు ఉపయోగించడం లేదని, మరికొన్ని అప్పులు చెల్లించినందున బ్యాంకు అధికారులు ఖాతాను హోల్డ్లో పెట్టడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయింది. ప్రభుత్వం నుంచి వచ్చే మూడో బిల్లు 2 లక్షల రూపాయల కోసం కార్యదర్శి ఏఈ ఫోటో తీసి యాప్లో నమోదు చేశారు. అయితే వారికి 2 లక్షల రూపాయలు జమ కావాల్సి ఉండగా సాంకేతిక లోపంతో 4 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమైనట్లు మొబైల్కు సమాచారం వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై అకౌంట్ను హోల్డ్లో పెట్టి మిగతా నగదు ప్రభుత్వ ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మరో లబ్ధిదారుడు ఒక బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారు. ఇదే ఖాతాను ఇందిరమ్మ యాప్లో నమోదు చేసి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లబ్ధిదారు మహిళా రంగంలో అప్పు చెల్లించలేదని ఖాతాను హోల్డ్లో పెట్టారు. తీరా మీ ఖాతా సరిగా లేదని మొబైల్కి సమాచారం వచ్చింది. దీంతో మళ్ళీ బ్యాంకుకు వెళ్లి హోల్డ్ నుంచి తీయించారు. మరో లబ్ధిదారుడు బేస్మెంట్ వరకు పనులను ఈ నెల రోజుల కిందట పూర్తి చేశారు. పనుల ప్రారంభానికి ముందు గ్రామీణ బ్యాంకు ఖాతాను నమోదు చేశారు. ఆ అకౌంట్ ఈ కేవైసీ లేకపోవడంతో నగదు జమ కాలేదు. బ్యాంకు అధికారులను సంప్రదించగా వారు కేవైసీ కావడం లేదని, పోస్టాఫీస్ ఖాతాను ఈ కేవైసీ ఉందని చెప్పారు. కానీ ఆ ఖాతా నగదు పరిమితి తక్కువగా ఉందని చివరికి వేరే బ్యాంకులో ఖాతా తెరిచారు. ఇలా చాలా మందికి జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. అయితే ఎలాంటి చిక్కులు లేకుండా ఉండాలంటే లబ్ధిదారులు ముందుగా యూజర్ లాగిన్ కు వెళ్లి పేరు, ఫోన్ నెంబర్, గ్రామం తదితర పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో దాన్ని ఫోటో తీసి యాప్లో వివరంగా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత కోరిన వివరాలను పూర్తి చేసి ప్రక్రియ పూర్తవుతోంది. లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంబంధించి వాస్తవ చిత్రాలే అప్లోడ్ చేయాలి. లేదంటే క్షేత్రస్థాయి అధికారుల పరిశీలనలో విషయం బయటపడుతుందని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.